జెన్యూన్ కంటెంట్ ఈ ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. క్యాటరింగ్ జాబ్స్ ఉన్నాయని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో స్టిక్కర్స్ అతికిస్తూ ఉంటారు. ఫేస్బుక్లో యాడ్స్ కూడా వేస్తూ ఉంటారు. హైదరాబాద్లో 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్లో క్యాటరింగ్ జాబ్ ఉంది. అందులో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసిన 25,000 నుంచి 40,000 వరకు జీతం అని చెప్తారు. హైదరాబాద్కు వెళ్ళగానే డైరెక్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళరు. ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ మరియు నవేటల్ దగ్గరికి ఆఫీస్ అనేది ఉంటూ ఉంటాయి. అక్కడ 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు కట్టమంటారు ఫీజు. తర్వాత అక్కడి నుంచి ఒక రూమ్కి అనేది పంపిస్తూ ఉంటారు. ఆ ఓనరే వాళ్ళకి ఏ హోటల్లో క్యాటరింగ్ ఉందనేది చెప్తూ ఉంటాడు. అక్కడ షూ ఇస్తారు మరియు పాయింట్ కూడా ఇస్తారు. పాయింట్ షూ వేసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డు ఇస్తేనే అందులోకి రానిస్తారు. హోటల్లో షర్ట్ అనేది ఇస్తారు. ఒక్కొక్క హోటల్కి ఒక షర్ట్ అనేది ఉంటుంది. రూమ్ దగ్గర నుంచి పాయింట్ షూ అనేది వేసుకొని పోతే ఏ హోటల్ దగ్గరికి అయితే వెళ్తామో వాళ్ళే షర్ట్ అనేది ఇస్తారు. డ్యూటీ అయిపోగానే ఆ షర్ట్ అనేది అక్కడనే ఇచ్చి రావాలి. అక్కడికి వెళ్తానికి బస్ ఛార్జీ, ఆటో ఛార్జ్ అనేది మన రూమ్ ఓనరే ఇస్తారు. మరియు అన్నం కూడా రూమ్ ఓనరే పెడతారు. దాదాపుగా రూమ్లో తినేది ఎప్పుడో ఒక రోజు మాత్రమే. రోజు హోటల్లోనే తినాల్సి ఉంటుంది. ఎందుకంటే రోజు డ్యూటీ అనేది చూపిస్తూ ఉంటారు. వాళ్ళు హోటల్లో ఉదయం డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ కూడా ఉంటుంది. ఎన్ని డ్యూటీలు అయితే చేసుకుంటారో అన్ని డ్యూటీలకి మాత్రమే డబ్బులు అనేది ఇస్తారు. కొన్ని రోజులు అనేది హోటల్లోనే ఈవెంట్లు అనేది ఉండవు. రూములోనే ఉండి తినాల్సి ఉంటుంది. కానీ రూములో అనేది అన్నం పెడతారు, కానీ అంత క్వాలిటీ అనేది ఉండదు. రూములో 11 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు ఒకసారి, 2 సార్లు మాత్రమే అన్నం అనేది పెడతారు. హోటల్లో 8 గంటల డ్యూటీ అని చెప్తారు, కానీ వాళ్ళు 10-11 గంటలు కూడా చేయించుకుంటారు. హోటల్లో ఈవెంట్లు ఉన్నప్పుడు 2 డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. నైట్ డ్యూటీ కూడా, ఉదయం డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. అట్లా 2-3 రోజులు కూడా చేయాల్సి వస్తుంది. చేయను అంటే మాత్రం ఊరుకోరు. బలవంతంగా కూడా ఆ హోటల్లోకి పంపిస్తూ ఉంటారు. డబల్ డ్యూటీ అనేది చేయిస్తూ ఉంటారు. ఒక సమయంలో 2-3 రోజులు నిద్ర కూడా ఉండదు. హోటల్లో నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్కి 4 గంటలకి, 3 గంటలకి నైట్ వెళ్ళాల్సి వస్తుంది. మొదట్లో ప్యాంట్ ఫ్రీ, షూ ఫ్రీ అంటారు, కానీ శాలరీ ఇచ్చేటప్పుడు 1000 రూపాయలు లేదా 2000 రూపాయలు కట్ చేస్తారు. 30 డ్యూటీలు అయిపోతేనే శాలరీ అనేది ఇస్తారు. 5 డ్యూటీలు డబ్బులు ఎక్స్ట్రా చేయిస్తారు. అంటే 30 డ్యూటీలు చేయిస్తారు. 2 నెలలకు కూడా ఒక 5 డ్యూటీలు అనేది ఎక్స్ట్రా చేయిస్తారు. మొత్తం 3 నెలలకి శాలరీ 10 డ్యూటీలు అనేది కలుస్తాయని చెప్తారు. 10 డ్యూటీల శాలరీ కూడా 3 నెలల శాలరీ ఇచ్చేటప్పుడు కలిపిస్తామని చెప్తారు, కానీ అప్పటి వరకు ఎవరు ఉండరు. ఆ రూమ్లో వాళ్ళు పెట్టే టార్చర్కి చాలామంది ఒక 10 రోజుల కన్నా ఎక్కువ ఉండరు. వాళ్ళు కట్టిన 1000 రూపాయలు, 2000 రూపాయలు కూడా తిరిగి ఇవ్వరు. చాలామంది కష్టపడి పని చేసిన శాలరీ అనేది ఇవ్వరు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. 20,000, 30,000 ఇవ్వాల్సిన వ్యక్తులకు కూడా ఒక 5,000, 10,000 ఇచ్చి పంపిస్తూ ఉంటారు. హోటల్లో కూడా చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. వాళ్ళకు ఇలా ఫీజు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. 1 రోజు, 10 రోజులు అట్లా వర్క్ చేసి పోతూ ఉంటారు. వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వరు. ఎందుకంటే నెల లేదా 2 నెలలు కంప్లీట్ చేస్తేనే శాలరీ ఇస్తామని చెప్తారు. రూమ్లో సరిగా అన్నం పెట్టరు. చాలామంది మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ వీళ్ళకి లాభాలు అనేది వస్తూ ఉంటాయి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే డైరెక్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళకు కొద్దిగా బెటర్గా ఉంటుంది. డైరెక్ట్గా క్యాటరింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం 5 స్టార్, 3 స్టార్, 7 స్టార్ హోటల్కి మాత్రం వెళ్ళకండి. చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళండి. మరియు ఇంటి దగ్గర ఈవెంట్స్ ఉంటే మాత్రం అక్కడికి క్యాటరింగ్ వెళ్ళండి. చాలా బాగుంటుంది. 5 స్టార్, 3 స్టార్, 7 స్టార్ హోటల్ మాత్రం అస్సలు వెళ్ళకండి. అందులో మొత్తం హార్డ్ వర్క్ చేయిస్తారు. మీకు పని చేయించినా కానీ అందులో డబ్బులు అనేది ఇవ్వరు. టార్చర్ కూడా చాలా పెడుతూ ఉంటారు. క్యాటరింగ్ జాబ్స్ అనేది 25,000, 30,000 వస్తాయని వాటిని మాత్రం నమ్మకండి. అవన్నీ ఫేక్. వాళ్ళు చెప్పే మాటలు నమ్మి అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎలాంటి ఫీజు అనేది కట్టకండి. 5 స్టార్, 7 స్టార్ హోటల్లో క్యాటరింగ్ అనేది అస్సలు చేయకండి. చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళండి. మరియు అక్కడికి మాత్రం అస్సలు వెళ్ళకండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.